వెల్కమ్ టు మన హాస్పిటల్స్. ధనవంతుల హాస్పిటల్స్, ధనవంతుల కోసమే ఆ హాస్పిటల్స్ అన్న చందంగా ఉన్నాయి ప్రస్తుతం మన చుట్టూ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్. కానీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని తరగతుల వారికి అందుబాటులో అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్న పేదోడి హాస్పిటల్ ప్రకాశం జిల్లా చీరాలలోని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ఎంత ఒత్తిడి ఉన్నా సిబ్బంది ముఖంపై చిరునవ్వు తప్ప చిరాకులు పరాకులు కనిపించకుండా సకాలంలో వైద్యాన్ని అందిస్తున్న హాస్పిటల్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ఇలా వైద్య రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని 100 గ్రామాలకు ఉన్నతమైన వైద్యాన్ని అందిస్తున్న చీరాలలోని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ విజయ ప్రస్థానంపై సివిఆర్ హెల్త్ ఛానల్ ప్రత్యేక కథనం. చిన్న రోగాలకు సైతం పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసి జేబులు నింపుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రులున్న ఈ రోజుల్లో సామాన్యుడికి సైతం అత్యాధునిక అరుదైన శస్త్రచికిత్సలను అందిస్తూ రోగుల మన్ననలు అందుకుంటోంది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. కార్పొరేట్ వైద్యం పేరుతో కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా కాసులతో పని లేకుండా పేదోడి ప్రాణాలు కాపాడమే ధ్యేయంగా ముందుకు నడుస్తోంది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ఆ వివరాలంటే మీరే చూడండి. ప్రకాశం జిల్లా చీరాల ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలను అందిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ తలనొప్పి మొదలు అత్యవసర చికిత్సల వరకు అన్ని తరగతుల వారికి అందుబాటులో దాదాపు 100 గ్రామాలకు పట్టణ స్థాయి వైద్య చికిత్సలను అందిస్తున్న హాస్పిటల్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. వ్యాధులతో సతమతమవుతూ ఇక జీవితం ముగిసినట్టేనని భావించిన వారందరికీ కామాక్షి కేర్ హాస్పిటల్ జీవితాలను తిరిగి చిగురించేలా చేసింది, చేస్తోంది. సాధారణంగా చీరాల పరిసర ప్రాంతాల్లో సువిశాల మీనం విస్తరించి ఉంటుంది. ఆ గ్రామాల నుంచి అవసరాల నిమిత్తం నిత్యం పట్టణానికి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. చీరాల చుట్టుప్రక్కల ప్రాంతాలలో వ్యాపార లావాదేవీలు కానీ, విద్యావకాశాల కోసం కానీ ఇలా ఎన్నో వెసులుబాట్లు ఉన్న ఆరోగ్యాన్ని అందించే ఆసుపత్రి మాత్రం అందని ద్రాక్షగా ఉంది ఇక్కడి ప్రజలకు. ఇక అరకుర ఉన్న ఆసుపత్రుల్లో కొన్ని సరిగ్గా వైద్యం అందించక మరికొన్ని ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్నాయి. అప్పుడే చీరాల ప్రజలకు, పరిసర గ్రామాలకు ఆపన్న హస్తంగా నిలిచింది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. మన దైనందిన జీవితంలో అనేక కారణాల వలన అనారోగ్య సమస్యలు రావటం సాధారణం. కానీ వచ్చిన అనారోగ్యాన్ని సకాలంలో నయం చేసుకోగలిగినప్పుడే రేపటి ఆరోగ్యకరమైన జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది. అటువంటి ఆలోచనతోనే విద్యావంతుడు తాడివలస దేవరాజ్ ఆ కొరత తీర్చాలన్న సంకల్పంతో ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి చీరాలలో కామాక్షి కేర్ హాస్పిటల్ ను నెలకొల్పారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఆ ఆసుపత్రికి ఆయన బీజం వేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక అల్లాడుతున్న పేదలు ఇప్పుడు కామాక్షి ఆసుపత్రి పంచన చేరుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా 24 గంటలు ఆరోగ్య సమస్యల పరిష్కారంలో తనకు తానే సాటిగా నిలుస్తోంది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. పేదలకు సంపూర్ణ ఆరోగ్య భద్రత ఇవ్వాలన్న లక్ష్యం నిర్లక్ష్యానికి గురి కాకుండా అహర్నిశలు శ్రమిస్తోంది. తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఆరోగ్యం పొందడం ఎలాగో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. మాకేదో అందుబాటులో ఉంది హాస్పిటల్, చాలా తక్కువలోనే మాకు చేశారు. ఆమె చనిపోయింది అనుకున్న ఆమెకి బతికించారు. దేశ బయట వచ్చేలోకి ఆందోళన అయిపోయాము. అంబులెన్స్ ఫోన్ చేసి అందుబాటులో ఉంది హాస్పిటల్. గుంటూరు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు సార్.
చాలా తక్కువలో బాగా చూశారు. స్టాఫ్ మొత్తం బాగా కనికరించారు. ఏదో దేవుళ్ళు లాంటి డాక్టర్లు ఉన్నారు. ఆమెకు బతికి కూర్చోబెట్టారు సార్. నగరాల్లో పట్టణాల్లో కనిపించినట్టుగా అద్దాల మేడలు, అబ్బురపరిచే బిల్డింగ్లు అక్కడ కనిపించవు. ఒకవేళ చూడాలన్నా వైద్య చికిత్సల నిమిత్తం అత్యవసర పరిస్థితుల్లో నగరాలకు పట్టణాలకు వెళ్లాలన్నా వ్యయ ప్రయాసాలతో కొన్ని గంటల పాటు సమయం కేటాయించాల్సి ఉండేది చీరాల గ్రామ ప్రజలకు. ఇది ఒకప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు చీరాల ప్రజలే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో తెలుసుకోవాలనుందా? చూడండి మరి. ఆ రోజుల్లో కూలీలు చిన్న చితగా పనిచేసుకునే వాళ్ల సంఖ్య ఎక్కువ. అలాంటి వాళ్లకు అందుబాటులో ఆధునిక వైద్యం అంటే కలలో మాట. అందుకే వాళ్లకు ఉపయోగంగా ఉండాలన్న సత్సంకల్పంతో ఈ హాస్పిటల్ పుట్టిందంటారు తాడివలస దేవరాజ్. ఏ విషయంలోనూ రాజీ పడని ఆయన తక్కువ ఫీజులతో కార్పొరేట్ వైద్యం అందించడానికి కూడా వెనుకాడలేదు. మిగిలిన ఆసుపత్రుల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన ధైర్యం చెక్కు చెదరలేదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఫీజు విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదు. ఆ తెగింపే పేద మధ్యతరగతి వాళ్లకు ఆసుపత్రిపై గురి ఏర్పడేలా చేసింది, గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇతర హాస్పిటల్లో లాగా ఇక్కడ సెకండ్ హ్యాండ్ వైద్య పరికరాలు ఉండవు. అన్ని ప్రముఖ కంపెనీల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలతో పాటు నిపుణులైన డాక్టర్లు ఆధునిక వైద్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తాడివలస దేవరాజ్ ఈ ఆసుపత్రిని రన్ చేస్తున్నారు. ఆసుపత్రికి ఇంత ప్రజాదరణ ఎలా సాధ్యమైందని అడిగితే మాత్రం సేవ చేయాలనే లక్ష్యం ఉంటే ఏదైనా సాధ్యమే అని చిన్న చిరునవ్వుతో సమాధానం చెబుతారు అక్కడి వైద్యులు, సిబ్బంది. పాముకాటు, డెంగ్యూ జ్వరాలు, రోడ్ యాక్సిడెంట్లు, కాలిన గాయాలకు పాయిజన్ తీసుకున్న వారికి గ్యారంటీ చికిత్స తమ ప్రత్యేకతగా ముందుకు సాగుతున్నట్టు ఆసుపత్రి నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా గుండె జబ్బులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నట్టు సంస్థ యాజమాన్యం చెబుతోంది. గతంలో చీరాల పరిసర ప్రాంతాల్లో హృద్రోగ సమస్యలకు విజయవాడ, గుంటూరు నగరాలకు వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితులు ఉండేవి. కానీ నేడా పరిస్థితికి చీరాల ప్రజలను కామాక్షి కేర్ ఆసుపత్రి దూరం చేసింది. ఈసీజీ, ఎకో టెస్ట్, ట్రెడ్మిల్ వంటి సౌకర్యాలతో, అనుభవజ్ఞులైన డాక్టర్లతో ఎంతటి రుగ్మతలకైనా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తోంది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. దాదాపు 100కు పైగా గుండె సంబంధిత వ్యాధులను డీల్ చేసిన ఇక్కడి వైద్యులు 100% విజయం సాధించారు. ఇక్కడ మంచి డాక్టర్స్, ఈ హాస్పిటల్లో మంచి స్పెషాలిటీ ఉంది కాబట్టి పైపెచ్చు డబ్బులు కూడా కొంచెం ఈ వాళ్ళు తీసుకునేటువంటి డబ్బుల్లో కూడా కొంచెం తక్కువగానే తీసుకోవడం జరుగుతూ ఉంది. అందువల్ల మేము ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరుగుతూ ఉంది. అన్నిటికి సంబంధించి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికే వచ్చి ఏదైనా అవసరమైతే అవతల డాక్టర్ కూడా వాళ్ళు చెప్పి అతను ఒకే చోట అన్ని జరుగుతాయి కాబట్టి రావడానికి కూడా మేము చాలా సంతోషంగా ఇక్కడికి వస్తున్నాము. మంచి వైద్య సదుపాయాలు ప్రజల వద్దకే తీసుకురావాలన్న సంకల్పంతో వారాంతాల్లో అత్యున్నత వైద్య నిపుణులు డాక్టర్ గంటా శ్రీనివాసరావును శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాలకు రప్పించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఆదివారం నరములకు సంబంధించిన వైద్య నిపుణులతో చికిత్స అందిస్తున్నారు. ఈఈజీ, మూర్ఛల గుర్తింపునకు ఎన్సీవీ, నరములకు సంబంధించిన పరీక్షలతో రోగ నిర్ధారణ చేయటం ఇక్కడి ప్రత్యేకం. వైద్యం చేయటం కంటే ముందుగా రోగాన్ని గుర్తించడం ముఖ్యమన్న సూత్రాన్ని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ తూచా తప్పకుండా పాటిస్తుంది. అందుకనుగుణంగానే రోగికి మందులు వాడటం జరుగుతోంది. చీరాల పరిసరాలే కాదు, ఒంగోలు, పొదిలి, బాపట్ల, గుంటూరు నుంచి కూడా ఎంతో మంది రోగులు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ కు తరలి వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. రిసెప్షన్ దగ్గర నుంచి మందుల రిసిప్ట్ వరకు పేషెంట్ అన్ని విధాలా తృప్తి చెందే వైద్యం ఒక్క కామాక్షి కేర్ ఆసుపత్రిలోనే లభిస్తుందని ఎంతో మంది పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కామాక్షి హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు కలుగుతున్నాయి. దూర ప్రాంతాల వారికి గుంటూరు కానీ విజయవాడ హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడ మల్టీ స్పెషాలిటీ లెవెల్లో న్యూరాలజీ కానీ కార్డియాలజీ కానీ యూరాలజీ కానీ ఆర్థోపెడిక్ కానీ జనరల్ సర్జరీ వర్క్ కానీ అన్ని పేషెంట్కి అందుబాటులో చాలా అతి తక్కువ ఖర్చుతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ యాజమాన్యం కూడా యాటిట్యూడ్తో చాలా సిస్టమేటిక్తో అన్నీ జరుగుతున్నాయి. అన్ని రాయితీలు కల్పిస్తున్నారు. ఓపీలో కానీ ఐపీలో కానీ టెస్టుల్లో కానీ అన్ని సకల సదుపాయాలతో జరుగుతున్నాయి. ఈ యొక్క కార్డు వల్ల ఈ కామాక్షి వాళ్ళు కొత్తగా రాయితీ పెట్టారండి. వైట్ కార్డు వాళ్ళకి చాలా రాయితీలు పెట్టారు. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో రాయితీలు కలగజేసుకుంటున్నాము. దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ డబ్బుని మనం వినియోగించుకొని అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టకుండా చీరాల ప్రాంత ప్రజలకి కామాక్షి వాళ్ళ వల్ల దగ్గర 40 to 50% సేవ్ అవుతుంది. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమం సద్వినియోగం చేసుకొని కామాక్షి హాస్పిటల్ వినియోగించే సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మన హాస్పిటల్స్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నిపుణులైన డాక్టర్లు, అత్యంత అధునాతనమైన టెక్నాలజీ, రోగుల్ని పీల్చి పిప్పి చేయని ఉదారత, ఇవన్నీ కూడా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ను చుట్టుపక్కల గ్రామాల్లో నంబర్ 1 గా నిలబెట్టాయి. స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు పేదలకు సంపూర్ణ ఆరోగ్య భద్రతే లక్ష్యంగా తమ వైద్య ప్రస్థానంలో ఎక్కడా ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఎన్నో వేల చికిత్సలను, అరుదైన ఆపరేషన్లను చేసిన ఘనత సంపాదించుకుంది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. వైద్యం అందించడంలో మందులకు ఎంత ప్రాముఖ్యత ఉందో డాక్టర్ మాట్లాడే మాటలకు అంతకన్నా రెట్టింపు ప్రాధాన్యత ఉంది. డాక్టర్ మాత్రమే కాదు, ఆసుపత్రిలో పనిచేసే ప్రతి వ్యక్తి పేషెంట్ పట్ల గౌరవంతో మర్యాదగా వ్యవహరించడం తప్పనిసరి అంటారు తాడివలస దేవరాజ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జవాబుదారీతనం లోపిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లకే విలువ లేదు. ఇక సిబ్బంది, రోగులతో వ్యవహరించే తీరు చాలా దారుణంగా ఉంటుంది. ఈ పేషెంట్ ఇప్పుడెందుకు వచ్చాడ్రా బాబు అన్నట్లుంటుంది వారి వ్యవహారం. అలా కాకుండా రోగులను ప్రేమతో పలకరిస్తే సగం రోగం తగ్గిపోతుందని చెబుతున్నారు ఈ ఆసుపత్రిలో సిబ్బంది. అందరూ ఎంత ఒత్తిడిలో ఉన్నా ముఖంపై చిరునవ్వు చెరిగిపోకుండా చూసుకుంటారు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది. అంతేకాకుండా వైద్యపరంగా ప్రత్యేక రాయితీలు ఇవ్వటమే కాకుండా పేషెంట్ సంక్షేమమే లక్ష్యంగా సేవ చేస్తున్నట్లు కామాక్షి కేర్ హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది. దీంతో పాటు మొత్తం బిల్లులోనూ పేదలకు రాయితీలిస్తున్నట్టు చెబుతున్నారు. సూపర్ స్పెషల్ డాక్టర్ని ప్రతి బుధవారం గుండె కార్డియాలజిస్ట్ ని, ప్రతి గురువారం యూరాలజిస్ట్ ని, ప్రతి శుక్రవారం మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ ని మరియు సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ ని పిలవడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా మనకి లేటెస్ట్ గా పైల్స్ ఉన్న వారికి మనం ఆపరేషన్ చేయకుండా బ్యాండేజెస్, అమెరికన్ బ్యాండేజెస్ అని కొత్తగా వచ్చాయి. అదేవిధంగా జర్మనీ బ్యాండేజెస్ అని ఉండే. ఇది విత్ ఇన్ 2-3 minutes లో పేషెంట్ కి నొప్పి గాని బాధ గాని ఎటువంటి నొప్పి లేకుండా పేషెంట్ కి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ అయితే 10-15 వేలు అయ్యేది. ఇది 1000-2000తోనే 5 నిమిషాల్లో చేసి పైల్స్ కి లేటెస్ట్ వీడియో ఎండోస్కోపీలు కూడా మనకి చీరాల్లో మనకి ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంది. అదేవిధంగా ప్రతి ఆదివారం న్యూరాలజిస్ట్ డాక్టర్ గంటా శ్రీనివాస్ గారు వస్తూ ఉంటారు. ఆ డాక్టర్ గారు మళ్ళీ ఈజీ కోసం, ఎన్సీవీ కోసం అని గుంటూరు వెళ్లాల్సిన అవసరం లేకుండా మనకి చీరాల్లోనే వీడియో ఈజీ పరీక్ష మరియు ఎన్సీవీ పరీక్షలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెల మొదటి ఆదివారం న్యూరో సైకాట్రిస్ట్ డాక్టర్ ఐ లక్ష్మీనారాయణ గారు వస్తూ ఉంటారు. తర్వాత ఈ మధ్య బట్టతలతో చాలా మంది బాధపడుతూ ఉంటే వాళ్ళకు కూడా బట్టతల ఉన్న వారికి తక్కువ కాస్ట్ 1,00,000-1,50,000 అవుద్ది హైదరాబాద్ వెళ్తే. అదేవిధంగా మనకి గుంటూరులోనే సుమారు ఒక 70,000-80,000 లోపే మనకి చేస్తారు. నలుగురి ద్వారా తనకెంత లాభం వచ్చిందని చూసేవారే ప్రస్తుత సమాజంలో ఎక్కువ ఉంటారు. నలుగురికి మంచి చేయాలనే తపన అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఇందులో రెండో కోవకు చెందిన వారే తాడివలస దేవరాజ్. ప్రజా సేవలో తాను తరించడమే కాకుండా ఆసుపత్రి స్టాఫ్ ను కూడా అందులో చేర్చి నిస్వార్థ సేవకు అర్థం చెప్పారు. గుండె వైద్యంలో స్పెషలిస్టులనందరినో తన దగ్గరే ఉంచుకొని ఆసుపత్రిని పేదడు కోసం పనిచేసేలా చేశారు. చీరాల పరిసరాల నుంచే కాకుండా మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వైద్యం నిమిత్తం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ను ఆశ్రయిస్తున్నారు ఎంతో మంది రోగులు. అంతేకాకుండా జనరల్ ఫిజిషియన్లు, గ్యాస్ట్రిక్ డాక్టర్లు, సర్జన్లు, అత్యవసర వైద్యులు నిత్యం ఇక్కడ అందుబాటులో ఉంటారు. అత్యాధునిక ఐసీయూ సౌకర్యాలతో 24 గంటలు పేషెంట్లకు సేవాభావంతో వైద్య సేవలు అందించడం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ స్పెషాలిటీగా యాజమాన్యం చెబుతోంది. తక్కువ ఖర్చుతో
సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలను కల్పించే ఆసుపత్రిగా ఇప్పటికే జిల్లాలో మంచి పేరు సాధించామని ఆసుపత్రి యాజమాన్యం చెబుతున్నారు. యూరాలజిస్ట్ని, న్యూరాలజిస్ట్ని, గ్యాస్ట్రాంటాలజీ, సైకాట్రీ, స్కిన్, తర్వాత ఎండోక్రైనాలజీ అనేటువంటి సూపర్ స్పెషల్ డాక్టర్స్ ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత చీరాల్లో మీ అందరికి తెలిసిందే, చాలా కాలంగా నైట్ 9 దాటితే ఎమర్జెన్సీ కేసులు తీసుకుపోవడము, తర్వాత గుండెపోటు వచ్చిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేయలేనటువంటి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల, మరి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, మరియు లేటెస్ట్ ఐసీయూ లేకపోవడం వల్ల అనేక మంది చీరాలలో గుండెపోటు వస్తే గుంటూరు వెళ్లే లోపు చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు చాలా మా దృష్టికి వచ్చాయి. ఈ హాస్పిటల్లో 24 అవర్స్ జనరల్ ఫిజిషియన్ మరియు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు మరియు 24 గంటల అనస్థిస్ట్ని మరియు 24 గంటలు డ్యూటీ డాక్టర్స్, క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ని మరియు ఆర్థోపెడిక్ డాక్టర్ని, రోడ్ యాక్సిడెంట్లు అయితే నైట్ పూట చూడడం అతి కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో, అంటే సుమారు 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన చీరాల్లోనే ఈ గుండెపోటు వచ్చినా, లేకుంటే పాము కాటు వచ్చినా, లేదంటే పిట్స్ వచ్చినా, పక్షవాతం వచ్చిన కేసులకి, లేదంటే ఉరేసుకున్న కేసులకి, నీటిలో మునిగిపోయినటువంటి కేసులకి, తీవ్రమైన ఆయాసం, నిమ్ముతో బాధపడే వాళ్ళకి మన అత్యాధునికమైనటువంటి పరికరాలతో మనకి చీరాల్లోనే వెంటిలేటర్ గాని, మల్టీపారా మోటార్స్, గుండెపోటు వచ్చిన వారికి డీఫిబ్రిలేటర్ సదుపాయాలు మరియు అన్ని రకాల మిషనరీస్ తో మనం ఐసీయూ, అత్యాధునికమైన ఐసీయూ, గుంటూరుకి ఎటువంటి దీటుగా తగ్గకుండా ఉండే విధంగా మన చీరాల్లో అన్ని పరికరాలతో సుమారు గుంటూరులో ఏవైతే ఉంటాయో దానికి ఒక్కటి కూడా తగ్గకుండా చీరాల్లో మనం అన్ని పెట్టి, పాము కాటు, గుండెపోటు వచ్చిన వాళ్ళు ఎంతో మంది, గుండెపోటు వచ్చిన వాళ్ళకైతే చీరాల్లో సుమారు మేము 100కు పైగా కేసులు బతికిచ్చి వాళ్ళు సేఫ్ గా 2-3 రోజులు ఇక్కడ అబ్జర్వేషన్ లో పెట్టుకుని గుంటూరు పంపించిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా మాకు కూడా గుంటూరు నుండి కూడా చాలా మంది ప్రశంసిస్తూ ఉన్నారు కార్డియాలజిస్టులు. ఇంతకుముందు చీరాల నుండి కేసు వచ్చేలోపు మాకు చీరాల్లోనే చనిపోయేవాళ్ళు, లేదంటే గుంటూరు మధ్యలో చనిపోయి మా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇలా కామాక్షి కేర్ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఎంతో ఉపయోగంగా ఉండే ప్రథమ చికిత్స చేయడం, లేదంటే మా వల్ల అయితే ఇక్కడే కేసు పెట్టుకొని మేము పూర్తిగా ఎమర్జెన్సీ కేర్ లో చేస్తూ ఉన్నాము. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు దీటుగా వైద్య చికిత్సలకు సాధారణ వార్డులతో పాటు ప్రత్యేక గదులను కూడా కల్పిస్తూ 24 గంటలు అందుబాటులో ఐసీయూ సౌకర్యాలతో పాటు గుండె జబ్బులకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సంపూర్ణ ఆరోగ్యానికి కేంద్రంగా పేరుగాంచింది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. అత్యున్నత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎదగటం వెనుక చాలా మంది శ్రమ, కష్టం ఉందని ఇక్కడి ఆసుపత్రి యాజమాన్యం చెబుతున్నారు. చీరాలతో పాటు చుట్టుపక్కల ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, తాము ముందుండటం ఎంతో ఆనందాన్నిస్తుందని ఇక్కడి వైద్యులు అంటున్నారు. ఆదాయమే పరమావధిగా వైద్యం వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో పేదలకు అతి తక్కువ మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కంటి వైద్యం అందించడం, అందుకు పెద్ద మనసుండాలి. అందుకేనేమో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే తాడివలస దేవరాజ్ ఆలోచనతో పనిచేస్తున్న ఈ ఆసుపత్రి చీరాల ప్రజలకు ఓ వరం అని చెప్పాలి. అంతేకాకుండా శ్రీ కామాక్షి కేర్ ఆసుపత్రిలో హెల్త్ కార్డులను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్డులు తీసుకున్న వారికి జనరల్ ఫిజిషియన్, షుగర్ స్పెషలిస్ట్, కంటి పరీక్షల్లో 30% తగ్గింపునిస్తూ, రక్త పరీక్షలు, ఆపరేషన్, రూమ్ రెంట్లు, కళ్లద్దాలలో 20% రాయితీ కల్పిస్తూ, మందులలో 10%, వికలాంగులకు 50% రాయితీ కల్పిస్తూ, హెల్త్ కేర్ కార్డులు కేవలం 100 రూపాయలకు మాత్రమే అందిస్తూ పేదల పాలిట ప్రత్యక్ష దైవంగా నిలుస్తోంది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సిరింజ్ పంప్స్, 12 ఛానల్ ఈసీజీ, బెడ్ సైడ్ ఎక్స్రే, సెల్ కౌంటర్, అనలైజర్, లేటెస్ట్ ఆపరేషన్ థియేటర్, అన్ని రకముల గుండె, సాధారణ శస్త్రచికిత్సల కోసం అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లకుండానే ఎగ్జిక్యూటివ్ బాడీ చెకప్ ప్యాకేజ్, టోటల్ బాడీ చెకప్ ప్యాకేజ్, కార్డియాక్ చెకప్ ప్యాకేజ్, డయాబెటిక్ చెకప్ ప్యాకేజ్ సౌకర్యాలు అందిస్తూ అన్ని రకాల శస్త్రచికిత్సలను విజయవంతంగా చేస్తోంది చీరాలలోని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ఇవే కాకుండా పేషెంట్లకు అందుబాటులోనే అన్ని రకాల మందులు లభించే విధంగా ఆసుపత్రిలోనే మెడికల్ షాప్ ని ఏర్పాటు చేశారు. పేషెంట్లు చికిత్స తీసుకునేందుకు సాధారణ వార్డులతో పాటు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.
ఇందులో 24 గంటలు పనిచేసే వైద్య విభాగాలలో జనరల్ ఫిజిషియన్ విభాగం, ఎముకల విభాగం, 24 గంటల అత్యవసర సేవల విభాగం, ఫిజియోథెరపీ, నేత్ర వైద్యం ఇలా మరెన్నో విభాగాలను ఏర్పాటు చేసి కల్మషం లేని సామాన్యుడి మన్ననలను పొందుతోంది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. హాస్పిటల్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థానాన్ని అందుకోవటమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా ఇచ్చే వైద్య కేంద్రంగా నిలిచింది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ప్రాణాపాయ స్థితిలో ఆయువు ప్రసాదించే సంజీవునిగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ గుర్తింపు పొందిందంటే ఈ హాస్పిటల్లో వైద్య సదుపాయాలు, వసతి సౌకర్యాలు ఎంతటి గొప్ప స్థాయిలో అందిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అందుకే నిత్యం వివిధ రుగ్మతలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వైద్యం కోసం వచ్చిన వారిని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపిస్తోంది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ధనార్జనే ధ్యేయంగా పోటీ పడుతున్న కార్పొరేట్ హాస్పిటల్స్ నడుమ సామాన్యుల కోసం పుట్టిన కార్పొరేట్ హాస్పిటల్ చీరాలలోని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య సేవలు ఇలానే మరెన్నో తరాలకు అందాలని కోరుకుందాం. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే తాడివలస దేవరాజు ఆలోచనతో పనిచేస్తున్న ఈ ఆసుపత్రి మరింత అభివృద్ధి సాధించాలని ఆశిద్దాం. మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం.